ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారు చెప్పే సందేశం ఏమిటంటే, మనకందరికీ కూడా డబ్బు అనేది ఎంతో అవసరం. ఆ డబ్బు మనకి ఒక అయస్కాంతంలాగా ఎప్పుడూ కూడా మన దగ్గరే ఉండాలి అని అంటే గనుక, ఒక 3 నెంబర్లు కలిసి చూస్తే ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో చేశానండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, మనకి ఒక 2 వస్తువులను మన ముందుకు ఉంచారండి. అదేంటంటే ఫ్రెండ్స్, ఒకటి పన్నీర్ అండి. పన్నీర్ అంటే రోజ్ వాటరు. రోజ్ వాటరు. ఇంకొకటేమో జవ్వాది పౌడర్ అండి. జవ్వాది పౌడర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. మనకి సువాసనిచ్చే పౌడర్‌లో అతి ముఖ్యమైన ఒక పౌడర్ అండి. ఈ రెండింటిలో ఒకటి పట్టుకో తల్లి అంటే, ఒకటి మనసులో అనుకోమ్మా, నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితికి తగ్గ పరిష్కారం ఏంటి అనేది నేను చెబుతాను అని బాబాగారు చెప్తున్నారండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువుని మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అనుకున్నారండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. పన్నీర్ అండి. పన్నీరు అంటే రోజ్ వాటరు. రోజ్ వాటర్ అంటే దేనితో తయారు చేస్తారంటే, దాన్ని గులాబీ పూలతో తయారు చేశారండి. గులాబీ పూలు ఎంత స్వచ్ఛంగా, ఎంత మధురమైన ఒక వాసన వెదజల్లే గులాబీ పూలతో తయారు చేసిన పన్నీర్‌ని నువ్వు అంటుకుంటున్నావు. నీకు నీ మనసు కూడా ఇలాంటి ఒక గులాబీ పువ్వు లాంటిదే. నీ మనసు కూడా చాలా సున్నితమైన మనసు తల్లి. నీ మనసుని మిగతా వాళ్ళు అర్థం చేసుకోకుండా నిన్ను ఒక్కొక్క టైంలో వచ్చేసి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి రోజ్ వాటర్‌ని ఒక మంచి శుభకార్యాలకు వాడతారమ్మా. దీన్నంటే పెళ్ళిళ్ళ టైంలో కానీ, ఆ శుభలేఖల మీద చల్లటం కోసం కానీ, లేకపోతే శుభకార్యాలకు వచ్చిన వాళ్ళకి పన్నీరు చల్లటం కానీ, అంటే వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా ఈ పన్నీరు వాళ్ళ మీద పడంగానే వాళ్ళ మనసు అనేది మారిపోతుంది. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని పన్నీర్‌ని చల్లుతూ ఉంటారు. అలాంటి మనసే తల్లి నీ మనసు కూడాను. నువ్వు కూడా అందరినీ సంతోషంగా ఉంచాలని ఎదురు చూస్తూ ఉన్నావు కానీ, ఎవరూ కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతేకాకుండా నువ్వు చాలా మందిని నమ్మి ఈ శుభకార్యాల కోసం ఎవరైతే నీ దగ్గరకు వచ్చి డబ్బు కోసం నిలబడ్డారో, నా కొడుకు కష్టం ఉంది, నా బిడ్డకు పెళ్లి చేయాలి అని చెప్పి నీ దగ్గరకు వచ్చి నిలుచున్న రోజులు, నువ్వు వారందరూ సంతోషంగా ఉంటే చాలు అని నీ చేతుల మీదుగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, లేదంటే వాళ్ళకి సహాయం చేయడం లాంటి పనులు నువ్వు ఎన్నో చేశావు తల్లి. అలాంటి వాళ్ళు తిరిగి మళ్ళా డబ్బులు అడుగుతున్న టైంలో వచ్చేసి వాళ్ళు ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి విషయాల్లో నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావు. అంతేకాకుండా అమ్మా, నువ్వు అందరినీ కూడా ఒక స్వచ్ఛమైన మనసుతో నువ్వు చూస్తూ ఉన్నావు కానీ, అందరూ కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు నన్ను మా మనసుని ఇలాగ బాధ పెడుతున్నారు అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావు తల్లి. నీ బాధ అనేది నాకు అర్థమవుతుంది. నీ బాధను నేను త్వరలోనే తీరుస్తాను. దానికైన పరిష్కారం కూడా నేనే చెప్తాను తల్లి. అదేమిటంటమ్మా, నువ్వు చేయవలసిందేమీ లేదు తల్లి. నువ్వు ఎంతవరకు కూడా నువ్వు మిగతా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావో, అదే టైంలో వాళ్ళకి ఇది కరెక్ట్ కాదా, ఈ విషయం మనం వాళ్ళకి సహాయం చేయవచ్చా లేదా అని కూడా నువ్వు ఆలోచించుకొని కరెక్ట్ చేయాలి. అందరికీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని నువ్వు ఆలోచించకుండా సహాయం చేసిన రోజున మళ్ళా వచ్చేసి ఆ డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల నువ్వు ఈ ఇబ్బంది నుంచి, ఇలాంటి ఇబ్బందుల నుంచి, డబ్బుల విషయాన్ని కానీ, ఇంకేదైనా విషయాలు, మంచి విషయాల గురించి నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ దగ్గర
నుంచి నువ్వు భయపడాలి అని అంటే గనుక నేను ఒక పరిష్కారం చెబుతాను తల్లి, అది చెయ్యమ్మా. అదేంటంటే తల్లి, నువ్వు 3 గురువారాలు నాకు పన్నీరుతో అభిషేకం అనేది నువ్వు చేస్తే గనుక నీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలో, ఎవరైతే నిన్ను వచ్చేసి మాటలతో బాధ పెడుతున్నారో, నీకు రావలసిన డబ్బులు రాకుండా ఉన్నాయో, అలాంటి నీ మనసుని, సున్నితమైన మనసుని ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ కూడా వచ్చి నీ మనసును అర్థం చేసుకొని నీతో మంచిగా మాట్లాడేలాగా జరుగుతుంది తల్లి. ఇది అక్షరాల నిజమమ్మ. ఇలాంటి శుభకార్యాలు అనేది ఎన్నో కూడా నీ చేతుల మీదుగా ఇది మీదట నువ్వు దగ్గరుండి చేయించగలుగుతావు. అంతేకాకుండా తల్లి, ఎప్పుడైతే నీ మనసు ఈ పన్నీర్ని నువ్వు ముట్టుకున్నావో నీ ఇంట్లో కూడా ఒక మంచి శుభకార్యం అనేది జరుగుతుంది అని బాబాగారు చెప్తున్నారండి. ఇంకా రెండో విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, జవ్వాది పౌడర్ అండి. ఈ జవ్వాది పౌడర్ పట్టుకున్నావు, ఆ జవ్వాది పౌడర్ పట్టుకున్న వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు జవ్వాది పౌడర్ని పట్టుకున్నావు, అసలు జవ్వాది పౌడర్ని ఎలా తయారు చేస్తారో చెప్పు. గంధపు చెక్కల నుంచి గంధపు పౌడర్లతో గంధపు ఆయిల్ అనేది ఉంటుంది. ఆ రెండూ కలిపి కూడా వచ్చేసి మనకి జవ్వాది పౌడర్గా, అంటే ఒక సువాసన వెదజల్లే పౌడర్ లాగా తయారు చేస్తూ ఉంటారు. ఈ పౌడర్ని మనం దీపారాధన చేసేటప్పుడు కూడా రోజు కూడా నువ్వు దీపారాధనలో వాడుతూ ఉన్నావు, వేస్తూ ఉన్నావు, నాకు రోజు దీపారాధన చేస్తూ ఉన్నావు. కానీ తల్లి, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏమిటంటే నీకు మనశ్శాంతి లేకుండా నువ్వు ఎన్నో ఇబ్బందులతో పడుతున్నావు తల్లి. నీకు అన్ని రకాలుగా అందరూ ఉండి కూడా ఏం లోటు లేకుండా, చేతి నిండా డబ్బులు ఉండి కూడా మనశ్శాంతి, సంతోషము అనేది లేకుండా ఉన్నాయి. ఈ జవ్వాది పౌడరు మనకి వేస్తే గనుక ఒక మంచి సువాసన వచ్చి మనం ఎలాగైతే ఒక సంతోషాన్ని, ఒక మంచి అద్భుతాన్ని మనం పొందగలుగుతామో, అలాగే నువ్వు కూడా వచ్చేసి త్వరలోనే నీ బంధాలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి అద్భుతాన్ని, ఒక మంచి ప్రశాంతతని నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడైతే మనం ఈ దీపారాధన చేసేటప్పుడు ఈ జవ్వాది పౌడర్ని నువ్వు నా దీపంలో వేస్తూ వెలిగిస్తూ ఉన్నావో, అప్పుడే నీకు నీ బాధలన్నీ కూడా కొంచెం కొంచెంగా తొలగిపోతూనే ఉన్నాయి. అంతేకాకుండా తల్లి, నువ్వు చేయవలసింది ఏమిటంటే కనుక మిగతా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేటప్పుడు ఎక్కువగా ఆలోచించకు. వాళ్ళ మీద ప్రేమను ఎక్కువగా చూపిస్తూ ఉన్నావు. అలాగే వాళ్ళు అదే ప్రేమను నీ మీద చూపించాలని ఎదురు చూస్తూ ఉన్నావు. అందువల్ల నీకు మనశ్శాంతి అనేది లేకుండా ఉంది. ఎప్పుడైతే మన మర్యాదని, మన ప్రేమని వచ్చేసి వాళ్ళు కించపరుస్తున్నారో, అలాంటప్పుడు మనమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం వల్ల మన మర్యాదలు ఇంకా తగ్గుతుందేమో కానీ పెరగదు తల్లి. నీకేం తక్కువ, నువ్వు అన్ని విషయాల్లోనూ బాగున్నావు. ఏ విధంగా కూడా నీకు లోటు లేదు తల్లి. నీ మనసుకు తగ్గట్టుగా అన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది దగ్గర నువ్వు అభిమానాలను ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నావు. అందువల్ల నువ్వు మనశ్శాంతిని కోల్పోయావు. ఈ మనశ్శాంతిని తిరిగి పొందాలి అంటే గనుక మనం ఎందుకు దీపారాధన ఇంట్లో చేస్తున్నాం తల్లి, మనకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లో పొందడం కోసం, అంటే మనశ్శాంతి కోసం, సంతోషం కోసం అలాంటి దీపారాధన అనేది నువ్వు చేస్తూనే ఉన్నావు. అదే దీపారాధనని ప్రతి గురువారం కూడా నాకు ఈ జవ్వాది పౌడర్ కూడా వేసి దీపారాధనలో ఒక 3 వారాలు ఇలాగే చేస్తూ ఉండు తల్లి. 3 వారాలు కాకపోయినా సరే నీకు రోజు కూడా, నీకు ఎప్పుడైతే నువ్వు ఈ జవ్వాది పౌడర్ను వాడుతూ ఉంటావో దీపారాధనలో, అప్పుడు నీకు ఈ కష్టాలన్నీ, మనశ్శాంతి లేకుండా ఎప్పుడైతే నువ్వు బాధపడుతూ ఉంటావో అలాంటి విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ జవ్వాది పౌడర్ వల్ల నీకు ఎంతో మంచి జరగబోతుంది. ఎవరైతే నిన్ను మర్యాద లేకుండా మాట్లాడారో వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి నీతో మాట్లాడతారు, నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందువల్ల మనం ఇలా చేశామని వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకొని ఇంతవరకు
నువ్వు కొంచెం నిదానంగా ఉండటం చాలా వరకు మంచిది తల్లి. నేను చెప్పినట్టుగానే ఎంతో శ్రద్ధ, సబూరితో నువ్వు ఉన్నావు కానీ, మనశ్శాంతి, సంతోషం అనేది లేదనే నువ్వు బాధపడుతున్నావు తల్లి. అది కూడా నీకు త్వరలోనే అంతా కూడా సంతోషాన్ని ప్రసాదించగలిగే ఒక శక్తి నీ చేతుల్లోనే ఉంది. ఈ జవ్వాది పౌడర్‌ను కూడా రోజు దీపారాధన చేసేటప్పుడు నా దీపంలో వచ్చేసి పౌడర్‌ని వేసి రోజున నీ ఇంట్లో కూడా గొడవలు అన్నీ పోయి, ఎవరైతే నిన్ను అర్థం చేసుకోలేదో వాళ్ళందరి మనసు కూడా ఈజీగా మారుతుంది తల్లి అని చెప్పి బాబాగారు ఈ 2 వస్తువుల్ని పట్టుకున్న వారికి బాబాగారు ఈరోజు సమాధానం ఇచ్చారండి. ఈ విషయాలన్నీ కూడా బాబాగారు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ కూడా చాలామంది అంటున్నారు. అక్క మీరు చెప్పింది నిజం. ఏదైతే మీరు చెప్తున్నారో అలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి సిట్యుయేషను మేము ఉన్నాం కనుక అక్క కరెక్ట్‌గా మీతోనే బాబాగారు చెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతోమంది అంటున్నారండి. కరెక్ట్‌గా మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అవన్నీ కూడా మన మంచికే చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనం చేస్తూ ఉంటే గనుక మన జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది తల్లి. ఇది అక్షరాల సత్యం. ఇది అక్షర సత్యం అంటి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.